వెల్కమ్ బ్యాక్ టు ఇన్ డెప్త్. ఇప్పటిదాకా సముద్రాల్లో దాగి ఉన్న శిథిల నౌకల్లో దాగి ఉన్న సంపదను, ఆనాటి ప్రజల జీవన విధానాలపై జరుగుతున్న పరిశోధనల గురించి మాత్రమే తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తున్న తాగునీటి కోసం సముద్రం అందించబోయే సహాయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భూమిపై ఉన్న అత్యధిక భాగం నీటితో నిండుంది, కానీ ఆ నీరు తాగేందుకు పనికిరాదు. ఎందుకంటే అది సముద్ర నీరు కాబట్టి. సముద్రపు నీరు సహజంగానే తాగలేనంత ఉప్పుగా ఉంటుంది. భూభాగంలో ప్రవహించే నదులు, సరస్సుల్లో నిల్వ ఉండే నీరే జీవజాతులకు పనికొస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ భూగోళంపై ఉండే నీటిలో కేవలం 3% నీరు మాత్రమే తాగదగిందిగా ఉంటుంది. ఆ నీరే మన ప్రాణాలను నిలబెడుతుంది. అయితే యూనిసెఫ్ అంచనా మేరకు ప్రపంచంలో నీటి కొరతతో కొట్టుమిట్టాడుతున్న ప్రాంతాల్లో దాదాపు 1.42 బిలియన్ల మంది ప్రజలు నివసిస్తున్నారు. వారికి మనకు లభించినట్టు నీరు లభించదు. చుట్టూ సముద్రాల్లో నీళ్లున్నా తాగేందుకు గుక్కడు మంచినీళ్లు ఉండవు. నీటి కోసం మైళ్లకు మైళ్లు నడుస్తూ ఉంటారు. అందుకే ప్రపంచ జనాభా దాహార్తిని తీర్చేందుకు శాస్త్రవేత్తలు నిత్యం పరిశోధనలు చేస్తున్నారు. ఎడారి నేలలు ఉండే గల్ఫ్ ప్రాంతాలకు శతాబ్దాలుగా నీటి కొరతుంది. అక్కడ నీటి కన్నా చమురు బావులే ఎక్కువ. చమురును అమ్ముకుని నీటిని కొనుక్కుంటారు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సముద్రపు నీటిని డీసాలినేషన్ ప్రక్రియలో మంచినీటిగా మార్చే ప్రక్రియను జోరుగా సాగిస్తున్నాయి సదరు దేశాలు. ముఖ్యంగా సౌదీ అరేబియా ఉప్పు నీటి నుంచి జీరో కార్బన్ తాగునీరును ఉత్పత్తి చేస్తోంది. అయితే డీసాలినేషన్ ప్రక్రియ ద్వారా తక్కువ ఇంధన వినియోగంతో ఉప్పు నీటిని మంచినీటిగా మార్చి తమ ప్రజల అవసరాలను తీరుస్తోంది సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు తూర్పు, పశ్చిమ ప్రాంతాల్లో సముద్రం సరిహద్దుగా ఉంది. ఇది భూమిపై అత్యంత వేడి కలిగిన ప్రదేశంగా చెప్తున్నారు. అక్కడి వారికి తెలిసినంతగా మంచినీటి విలువ మరెవరికి తెలియదంటే అతిశయోక్తి కాదేమో. ఇలా తాగడానికి ఉపయోగపడని ఉప్పు నీటిని డీసాలినేషన్ ప్రక్రియ ద్వారా మంచినీటిగా మారుస్తోంది సౌదీ అరేబియా. నిజానికి సౌదీ అరేబియా రాజధాని రియాద్లో సంవత్సరానికి కేవలం 3 సెంటీమీటర్లు మాత్రమే వర్షపాతం నమోదవుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అయితే కొన్ని దశాబ్దాలుగా వర్షాలే కురవలేదు. ఇక వేసవిలో ఇక్కడ 40 నుంచి 55 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదవుతూ ఉంటుంది. దేశంలో నదులు, సరస్సులు కూడా లేకపోవడంతో భూగర్భ జలాలు వేగంగా తరిగిపోతున్నాయి. సముద్రపు ఉప్పు నీటిని డీసాలినేట్ చేసి వాడుకుంటున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఉప్పు నీటిని డీసాలినేషన్ చేస్తున్న దేశాల్లో సౌదీ అగ్రగామిగా నిలిచింది. జీరో కార్బన్ డీసాలినేషన్ ఎలా ఉంటుందంటే, ఉప్పు నీటి నుంచి లవణాలు వేరు చేయడం ద్వారా తాగడానికి అనువైన నీటిని సేకరిస్తారు. అలా వేరు చేసేందుకు సముద్రపు నీటిని వేడి చేస్తున్నారు. ఈ ప్రక్రియ నిజానికి ఎంతో ఖర్చుతో కూడుకుంది. అయితే సౌదీ అరేబియా సంపన్న దేశం కాబట్టి ఆ ఖర్చును ఇన్నాళ్లు తట్టుకుంది. అయితే చమురు నిల్వలు తగ్గిపోతూ ఉండటం, సాలినేషన్ ప్రక్రియ ఖరీదైందిగా మారుతూ ఉండటంతో 2016లో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ విజన్ 2030 ప్రకటించారు. ఇందులో సాంప్రదాయేతర ఇంధనాల ఎనర్జీ తయారు చేయడం, కర్బన ఉద్గారాలను తగ్గించడానికి ప్రాముఖ్యతనివ్వటం చేశారు. దీంతో ఇప్పుడు సౌదీలో కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తి చేసుకోవటం ఒక భాగంగా మారింది. పైగా దేశంలో డీసాలినేటెడ్ నీటి ఉత్పత్తిలో సలైన్ వాటర్ కన్వర్షన్ కార్పొరేషన్ SWCC ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచింది. దేశంలో 70% నీరు ఈ సంస్థే డీసాలినేషన్ చేస్తోంది. ఫైన్ మెంబ్రెయిన్ ఫిల్టర్ల ద్వారా ఉప్పు నీటిని పంపు చేయడం ద్వారా 4వ వంతుకు ఇంధన వినియోగం తగ్గించింది. డీసాలినేషన్ ప్రక్రియలో ఇంధన వినియోగం తగ్గించడంలో సౌదీ అరేబియా 2021లో కొత్త గిన్నిస్ రికార్డ్ నెలకొల్పింది. డీసాలినేట్ చేయడంలో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించామని, అయినా ఇంకా మెరుగ్గా చేయాలనుకుంటున్నట్టు అక్కడ అధికారులు చెబుతున్నారు. 2030 నాటికి డీసాలినేషన్ లో ఇంధన వినియోగాన్ని సగానికి పైగా తగ్గించడంతో పాటు కార్బన్ రహితంగా మార్చాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానం మెరుగుపరచడం ద్వారా ఈ లక్ష్యం సాధించాలని నిర్ణయించుకున్నట్టు ఉచ్కోవ్ తెలిపారు. వ్యర్థాలను జీరోకు తగ్గించేందుకు మెరుగైన పరికరాలు ఉపయోగించడం ద్వారా డీసాలినేషన్ లో చమురు, బొగ్గు సంబంధిత ఇంధన వినియోగాన్ని గణనీయంగా తగ్గించనున్నారు. దీంతో వాటి ద్వారా వచ్చే కాలుష్యాలు కూడా గణనీయంగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు మరింత తగ్గించేందుకు డీసాలినేషన్ చేపట్టే పరిశ్రమల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచే కార్యక్రమం కూడా చేపట్టింది సౌదీ అరేబియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించుకోవడం ద్వారా డీసాలినేషన్ పరిశ్రమలను మరింత స్మార్ట్ గా పనిచేయిస్తూ అత్యంత చాకచక్యంగా నీటిని తయారు చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యంత్రాలు నీటిని ఉత్పత్తి చేసేటప్పుడు వాటి శక్తిని, రసాయనాల వినియోగాన్ని తమంతట తామే నియంత్రించుకుంటాయి. సోలార్ డోమ్ ఏర్పాటు చేయడం ద్వారా సముద్రపు నీటిని ఆవిరి చేసి మంచినీరు ఉత్పత్తి చేయాలని ప్రణాళికలు కూడా యువరాజు
సల్మాన్ చొరవతో ఊపందుకున్నాయి. స్టీమ్ ద్వారా విద్యుత్ ఉత్పత్తిలో ఈ సాంకేతికత వినియోగిస్తున్నారు. అయితే డీసాలినేషన్ కోసం ఉపయోగించడం మాత్రం ఇదే తొలిసారి. సముద్రపు నీటిని ఆవిరి చేసి మంచినీరుగా మార్చుకునేందుకు ప్రోటోటైప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. వీటి ద్వారా చదరపు మీటర్ ప్యానెళ్ల ద్వారా గంటకు 1.641 లీటర్ల మంచినీరు ఉత్పత్తి అవుతుంది. ఇలా ఉత్పత్తి చేసిన నీటిని ఇక శుద్ధి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అయితే ఇక్కడ సమస్య ఉంటుంది. డీసాలినేషన్ ద్వారా ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే క్రమంలో విడుదలైన ఉప్పు నీటిని మళ్లీ సముద్రంలోకి కల్పిస్తున్నారు. సౌదీ అరేబియా డీసాలినేషన్ ప్రక్రియ ద్వారా ప్రపంచంలోనే పెద్ద మొత్తంలో ఇలా బయటకొచ్చే ఉప్పు నీరు నిత్యం సముద్రంలో కలుస్తోంది. సముద్రంలో ఇలా అత్యంత గాఢత కలిగిన వ్యర్థ జలాలను కలపడం వల్ల ఏర్పడే పర్యావరణ ప్రభావం గురించి ఆరోపణలు వస్తున్నాయి. వీటిని అంచనా వేయడానికి, నియంత్రించడానికి గల అవకాశాలను ప్రస్తుతం సౌదీ అరేబియా స్టడీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. నిజానికి డీసాలినేషన్ ప్రక్రియలో వస్తున్న వ్యర్థాలను కూడా శుద్ధి చేస్తున్నట్టు అధికారులు చెప్తున్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని చెప్తున్నారు. ఇలా వెలువడుతున్న వ్యర్థ జలాల్లో సోడియం క్లోరైడ్, మెగ్నీషియం, రుబీడియం పుష్కలంగా ఉంటున్నాయి. వీటిని వేరు చేయడం ద్వారా పారిశ్రామిక అవసరాలు తీరవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్తగా ఏర్పాటు చేయబోయే ప్లాంట్ ద్వారా సోడియం క్లోరైడ్, క్లోరిన్, కాస్టిక్ సోడా ఉత్పత్తులను కూడా తయారు చేసి విక్రయించాలని నిర్ణయించారు. ఇదే గనక జరిగితే నీటి కరువును ఎదుర్కొంటున్న అన్ని దేశాలకు సౌదీ అరేబియా మార్గదర్శిగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. అపారంగా ఉండే సముద్రపు నీటిని మంచినీరుగా మార్చగలిగితే ప్రపంచవ్యాప్త దేశాల నీటి సమస్యలన్నీ తీరిపోతాయి. ఇందుకోసం తాజాగా కొరియా శాస్త్రవేత్తలు కూడా ఓ పద్ధతిని కనిపెట్టారు. వీరి విధానంలో రూపొందించిన కొత్త ప్రక్రియతో ఉప్పు నీటి నుంచి చిటికెలో మంచినీరు లభ్యం అవుతుంది. ఈ విధానం సౌదీ అరేబియా కన్నా మరింత ఆశాజనకంగా కనిపిస్తుంది. ప్రత్యేకమైన పొరతో కూడిన ఫిల్టర్లు నిమిషాల్లోనే నీటిలోని ఉప్పును 99.9% వరకు వడపోస్తున్నాయి. ఇందులో ఉపయోగించే నానో ఫైబర్ పొరను ఉప్పు నీటి ఫిల్టర్ గా పరిశోధకులు ఉపయోగించుకున్నారు. నిజానికి పొరలతో నీటిని వడబోయడం కొత్తేం కాదు. కాకపోతే వీటితో చాలా ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. పొర బాగా తడిసిపోతే ఉప్పును వడపోయలేదు. దీంతో పొర ఎండిపోయేంత వరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. లేదు, పొరల రంధ్రాల నుంచి నీటిని తొలగించడానికి గాలిని ఒత్తిడితో పంపించాల్సి రావచ్చు. ఇందుకు చాలా సమయం కూడా పడుతుంది. ఇలాంటి ఇబ్బందులను అధిగమించడానికే కొరియా శాస్త్రవేత్తలు కోయాక్సియల్ ఎలక్ట్రో స్పిన్నింగ్ అనే నానో టెక్నాలజీ ఉపయోగించారు. ఈ కొత్త 3D పొరను తయారు చేయడంలో ఆ సమస్యకు తెరపడినట్లయింది. ఉపరితలం గరుకుగా, తక్కువ హీట్ కండెన్సిటీ ఉండేలా దీన్ని రూపొందించారు. దీంతో ఇది చెడిపోకుండా 30 రోజుల వరకు ఉప్పు నీటిని వడపోయటం కొత్త ఆశలు రేపుతోంది. నీటిని వడపోసే పరికరాలకు సైతం చాలా అనువుగా ఉంటుందని పరిశోధకులు చెప్తున్నారు. ప్రస్తుతం రివర్స్ ఆస్మోసిస్ పద్ధతిలో సముద్రపు నీటిని వడపోస్తున్నారు. ఇలాంటి కేంద్రాలు ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 వరకు ఉన్నాయి. కానీ ఇవి పనిచేయడానికి పెద్ద మొత్తంలో విద్యుత్ అవసరం అవుతుంది. వడపోత అనంతరం మిగిలిపోయే నీటిలో ఉప్పు పెద్ద మొత్తంలో ఉంటుంది. దీన్ని తిరిగి సముద్రంలోకి పంపించడం అన్నది ఇక్కడ కూడా సమస్యగానే ఉంటుంది. ఇలాంటి ఇబ్బందులు, అనర్థాలను అధిగమించగలిగితే కొరియా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ఈ కొత్త ప్రక్రియ కూడా పర్యావరణానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. సో చూసారుగా, ఇది వాళ్ళ టీం చెప్తాం. 2 నిమిషాలతో మరేం చెప్తా కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సిందే మిగిలే ఉంది.